ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీటీ గారు అదేనండి, అనుష్క గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మనం కూడా తెలుసుకుందాం. హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్. మొత్తానికైతే ఒక్కసారిగా మళ్ళీ అరుంధతి మూవీ అయితే గుర్తొచ్చిందనమాట నాకు. ఈవిడ యాక్షన్ చూస్తే ఇన్నాళ్ళు కూడా సాఫ్ట్గా చూపిస్తూ ఉన్నారు, అలాగే చాలా ఇన్నోసెంట్గా చూపిస్తూ ఉన్నారు చాలా మూవీస్లో. కానీ ఈ మూవీలో కరెక్ట్గా అనుష్క గారి కటౌట్కి యాక్టింగ్కి సరిపడా రోల్ అని అయితే అర్థమవుతూ ఉందన్నమాట. ఇంతకీ దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే కనుక ఘాటి మూవీ అండి. సో మొత్తానికి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ముందు ట్రైలర్ రివ్యూ కంటే ఆవిడ ఇంటెన్స్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. విక్రమ్ ప్రభు గారు ఇంకా చాలామంది అయితే ఉన్నారు, కానీ మెయిన్లీ స్టోరీ బేస్డ్ మూవీ అని అయితే అర్థమవుతుంది. మనకి చాలా మూవీస్ హీరో హీరోయిన్ వీళ్ళనే హైలైట్గా చూపిస్తూ ఉంటారు, కానీ ఇందులో స్టోరీ ప్రకారమే వాళ్ళ క్యారెక్టర్స్ వస్తాయి తప్ప ఏదో హైలైట్ చేయాలని కాదు అని తెలుస్తూ ఉంది. అలాగే మంచి యాక్షన్ ఉండబోతుంది. కొన్ని సీన్స్ గమనిస్తే కనుక అనుష్క గారిని మరి బూట్ కాల్తో తొక్కడం కానీ లేదా జీప్లో అలా తీసుకెళ్ళటం కానీ చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉన్నట్టయితే ఉన్నాయి కొన్ని సీన్స్. అలాగే ఎమోషన్ కూడా బాగా పండేలా ఉంది. మరి ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక మెయిన్లీ ఇదంతా కూడా ఘాటీల గురించి, వాళ్ళు చేసే పని గురించి అని అయితే తెలుస్తూ ఉందన్నమాట. మెయిన్లీ చైతన్య గారిని ఈ రోల్లో అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నిజంగా 21-30 ఉంది కదా యూట్యూబ్ వెబ్ సిరీస్, అలాగే మీరు చూసే ఉంటారు చాలా సినిమాల్లో ఆయన్ని. ఆయన మాత్రం ఇంత నెగిటివ్ షేడ్లో నటిస్తారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంది ఆయనది కూడా. అలాగే మరి డైరెక్షన్ విషయానికి వస్తే మాత్రం ఇదంతా చాలా రియలిస్టిక్గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు మన క్రిష్ జాగర్లమూడి గారు అని అయితే తెలుస్తూ ఉంది. తెలిసిందే కదా, ఆయన డైరెక్షన్ అంటే మనకి రెగ్యులర్గా ఉండే ఏవైతే సంఘటనలు ఉంటాయో అవే మనసుకి హత్తుకునేలా అయితే తీస్తూ ఉంటారనమాట. సో ఇందులో కూడా అదే కనబడుతూ ఉంది. అలాగే ఇంతకుముందు ఆల్రెడీ క్రిష్ జాగర్లమూడి గారు మన అనుష్క గారితో వేదంలో కూడా ఒక మంచి క్యారెక్టర్లో నటింపజేశారు. మరి ఇందులో ఏకంగా ఆవిడ చుట్టే ఎక్కువ కథ నడుస్తున్నట్టయితే తెలుస్తుంది. ఆ గంజాయి మొక్కలను తీసుకువెళ్ళటం కానీ, అలాగే పోలీసుల నుంచి తప్పించి వాటిని మొత్తానికి అనుకున్న ప్లేస్కి చేర్చడం కానీ, ఇదంతా ఘాటీల లైఫ్ అని తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళు బతకడమే కష్టమైనప్పుడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనేది కరెక్ట్గా చూపిస్తూ ఉన్నారు మన అనుష్క గారి క్యారెక్టర్లోను, అలాగే విక్రమ్ ప్రభు గారి క్యారెక్టర్లోను. నాకైతే ఒక డైలాగ్ బాగా నచ్చింది. లాస్ట్లో చెప్పారు కదా, సీతమ్మ వారు లంకని కాల్ చేస్తే ఎలా ఉంటుంది, అంటే లంక దహనం చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దురు కానీ అని. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ డైలాగ్ అని అయితే చెప్పొచ్చు. తెలిసిందే కదా, ఆవిడ అక్కడ ఎన్నో బాధలు పడ్డారు. అటువంటిది ఆవిడ తిరగబడి ఒక్కసారి అదంతా కాల్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఇందులో మీకు అర్థమవుతుంది అనేలా అయితే ఒక్క డైలాగ్తో బాగా చెప్పారని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే మాత్రం మనకి బ్రీత్ టేకింగ్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే ఎక్కువగా మూవీలో మనల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది ట్రైలర్ చూస్తేనే. సో మంచి పవర్ఫుల్ క్యారెక్టర్లో అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మన అనుష్క గారు అయితే వస్తూ ఉన్నారనమాట. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. అందులోనూ అంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లో అదంతా కూడా ఆవిడ డైరెక్ట్గా గాంజా తీసుకుంటున్నట్టు అదంతా చాలా పవర్ఫుల్గా ప్లాన్ చేశారు. మరి చూద్దాం. ఈ మూవీ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. ఆ కెమెరా వర్క్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అనుష్క శెట్టి గారి యాక్టింగ్ కానీ అన్నీ కూడా. సో మనమైతే సెప్టెంబర్ 5 వరకు వెయిట్ చేయక తప్పదు అనేలా అయితే ట్రైలర్ని రిలీజ్ చేశారనమాట. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అలాగే మూవీ రివ్యూస్ కోసం, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.